సో ఇక్కడ ట్విస్ట్ ఇదే, మన 22 తారీఖు నాడు అందరు ఒకటిసారి రావు, విడుదల వారీగా మనం చెప్పాం కదా గతంలో కూడా 9,000 కోట్లు ఒకటిసారి విడుదల చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి విడుదల వారీగా 1 ఎకరం లోపు ఉన్నటువంటి 73 లక్షల మంది రైతులకు 3,590 కోట్ల రూపాయలు ఆ రోజు జమ అవుతాయి. ఇక రెండో విడతనేమో మళ్ళొక 20 రోజుల తర్వాత 22 తారీఖు నుంచి మళ్ళొక 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారు. మొత్తం ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా 2,760 కోట్ల నిధులను జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు ఇచ్చిన మాట కట్టుబడిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎస్ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకి రైతు భరోసా అనేది జమ చేశారు. మొత్తం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అయితే వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూడడు.